ఏదో చిట్టా ఉంటుంది కదా మా దగ్గర ఏదో ఒకటి కింద ఇది. సో మా దగ్గర ఇలా మాట్లాడనీకే ఇక హైదరాబాద్కే నేను మాట్లాడతాము, ఇండియాలకే నేను మాట్లాడతాం. కానీ ఈయన ఏడికైతే పోయి వచ్చిండు కదా, టెక్సాస్ డాలాస్ పోయి వచ్చిండు కదా, గాడికేనే ఒక దమ్మున్న మన భారతీయుని జరా లూప్లకు తీసుకుందాము అన్న, అసలు ఏమైంది, ఏం జరిగింది అని మాట్లాడదామని అనుకున్నాం. అనుకోగానే నువ్వు నన్ను తీసుకో గిరీష్, ఏమైందో మొత్తం షిట్ అయిపుతాను అన్నాడు. ఇక నేను ఇంకా ఊరియా, మీరు రోజు నన్ను వింటారు, ఒక్కసారి డాలాస్ రగన్నను కూడా విన్నారు. యుఎస్లో మేము ఉండి మాకేమనిపిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ షుడ్ ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ 2029 ఫర్ షూర్. దట్ ఈస్ ద ఇక కోరుకునేటి కలలు కనేటి అందరికి ఉంటాయి, మనకు కూడా ఉన్నాయి అట్లనే. బట్ అది కష్టంగా అనిపిస్తుంది. ఎవరున్నారు క్యాండిడేట్లు, ఏ కాన్స్టిట్యున్సీలలో ఎంత మంది ఉన్నారు, అసలు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తారు, అసలు లీడర్షిప్ ఎవరికి ఇస్తారు అనేది ఇంకా ఇట్స్ ఎ కన్ఫ్యూజ్ స్టేజ్. బట్ ఈ డిసడ్వాంటేజ్ ఆఫ్ బీజేపీ ఇన్ తెలంగాణ ఇస్ they are building the cadre now in every nook and corner of Telangana, which is very good and which is already మంచిగా పెరిగింది కూడా కంపేర్డ్ టు కాంగ్రెస్. అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ బీన్ ఓల్డెస్ట్ పార్టీ ఆడ తెలంగాణలో మన దగ్గర రిప్రజెంటేషన్ ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి వాళ్ళకు దే హ్యావ్ రిప్రజెంటేషన్ ఎవ్రీవేర్, ఎవ్రీ నుక్ అండ్ చిన్న చిన్న గ్రామాలలో కూడా ఉన్నది, గుడిసెలలో కూడా ఉన్నాయి. వేరే భారతీయ జనతా పార్టీ ఇస్ బిల్డింగ్ ఇట్. కాకపోతే లీడర్షిప్, స్టేట్ లీడర్షిప్ చాలా అంత అగ్రెసివ్ గా కనిపించదు. స్టేట్ రిప్రజెంటేషన్ ఉండదు బేసికలీ. ఇప్పుడు మన స్టేట్ లీడర్షిప్ ఎవరైనా రికగ్నైజ్ పనిచేసేటోళ్ళని రికగ్నైజ్ చేయరు. అది మనకు వెనకటికెళ్ళి ఉన్న ఎక్స్పీరియన్స్. సో బీజేపీ హాజ్ అ వెరీ లాంగ్ వే టు గో టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ తెలంగాణ అనేది మీ పర్సెప్షన్? అంటే దే క్యాన్ డూ ఇట్ ఇఫ్ దే రియలీ హ్యావ్ ఎ టుగెదర్నెస్ అండ్ కోహెసివ్నెస్, ఏ గుడ్ స్ట్రాటజిక్ ప్లాన్ covering every district అనుకో, మండల్ డిస్ట్రిక్ట్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అవిట్లల్లో వాళ్ళు కరెక్ట్ గా స్ట్రాటజైజ్ చేసుకొని పోతే దే విల్ హ్యావ్ ఇట్. బట్ దే హ్యావ్ టు రికగ్నైజ్ ద రియల్ గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్, గ్రాస్ రూట్ లెవెల్ లీడర్. పైన వచ్చేసి 4 పోస్టర్లు, 4 బ్యానర్లు, టీవీ ఛానళ్లలో కూర్చొని 4 డైలాగులు కొట్టంగానే వాళ్ళు లీడర్ కాదు. And I don't know when people will understand or when the leadership will understand and recognize the to conclude Ragana, to conclude రాహుల్ గాంధీ ఏదైతే కంప్లీట్ గా ఇప్పుడు నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడో భారతదేశం పట్ల, ఇది ఇప్పుడే చేయలే, టైమ్ అండ్ అగైన్ చేసుకుంటూ వచ్చిండు. టైమ్ అండ్ అగైన్ భారత్ కే ఖిలాఫ్ మాట్లాడడం షురూ చేసిండు. హీ సెడ్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ rigged in India. He said that the democracy khatre mein hai. He also said that you guys should come to India and then help us. I mean, ఇవాళ భారతదేశంలో ఎక్కడ పోయినా మోదీ గారిని ఒక క్యాటలిస్ట్ లెక్క చూస్తారు. మోదీ గారు పర్యటన చేసి వచ్చిర్రనంటే ఏం కొత్త బిజినెస్ డీలింగ్స్ మన ఇండియాకి వచ్చినాయి అండ్ మన ఫైనాన్సెస్ ఎట్లా పెరుగుతాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎట్లా పెరుగుతాయి అన్న గ్లోబల్ పర్స్పెక్టివ్ లో డిస్కషన్స్ అవుతుంది. మనోడేమో పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో టు కన్క్లూడ్, మీ పర్సెప్షన్ అండ్ మీ ఐడియాస్ అండ్ వాట్ ఈస్ ది ఐడియా ఆఫ్ ది American citizens on this topic? American citizens or anybody in the world, imagine a Pakistani guy talking about Rahul Gandhi and his stupidity, how he talked in US, okay? On the whole, every Congress worker should analyze Rahul Gandhi's thoughts and his talk in US. ఆయన అమెరికాకు వచ్చిన తర్వాత ఆయన కులము, మా కాడ స్వతంత్రం లేదు, సిక్కులోళ్ళు కడల చేసుకోలేరు. ద మోస్ట్ షేమ్ఫుల్ పార్ట్ ఆఫ్ రాహుల్ గాంధీస్ టాక్ వాజ్ మిస్ ఇండియా దాంట్లల్లా, బ్యూటీ పేజెంట్ కాంపిటీషన్లల్లా బీసీలు లేరు అనేది ఒకటి ఈడ కూడా మాట్లాడాడు. బట్ అన్ఫార్చునేట్లీ రాహుల్, a born stupid, he doesn't understand. Aishwarya Rai comes from a BC category, and there was first Miss Asian or Miss Indian from Chhattisgarh ke liye oka Dalit girl unnadi. So he doesn't have no knowledge about it. The moment
ఆయన కూర్చొని ఆ మూమెంట్ కి ఏం మాట్లాడాలో ఆయనకే తెలియదు అని ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. Hmm. ఏ రిపోర్టర్ ఆస్క్డ్ హిమ్ వాట్ యు మీన్ బై ఇండి అలయన్స్ ఇన్ ఇండియా అంటే, నో, ఇండి అలయన్స్ ఇస్ ఎ బీజేపీ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఎ ఇండియా అలయన్స్. అవును, సో ఇస్ ఇట్ దెన్ వాట్ డస్ ఏ స్టాండ్ ఫర్? అలయన్స్ అంట. వాళ్ళు That నవ్విరు. was a bit too stupid that guy spoke. Hmm. Unfortunately, I do not know how many educated people want him to become prime minister. I don't know. He's not fit to become an MP or a leader, or ఆయన ఒక గల్లీ లీడర్ కి కూడా ఆయన పనికి రాడు. Hmm. I have no clue and idea how an educated people could think or dream about Rahul Gandhi ruling India. He cannot talk to any common reporter తోని మాట్లాడలేడు రాహుల్ గాంధీ. Hmm. And first of all, he is a Parsi. First thing, उन्हें सबकी जात पूछ रहा. Hmm. On from through your channel, I want to question all the. I want to request all the Congress workers Hmm. and also request Rahul Gandhi through your channel. Hmm. भाई आप आपका जात बता दो, Hmm. because he has been asking किसका everybody's जात and caste. Hmm. I really want to know where Rahul Gandhi belongs. చెప్పిండే మీరు కొంచెం మర్చిపోయినట్టున్నారు. దత్తాత్రేయ గోత్రం అని చెప్పిండు. As far as the world knows, Rajiv Gandhi is born to Feroz, who is a Parsi. So Rajiv is a Parsi. Hmm. So Rahul Gandhi, Parsi plus Catholic mix born. So he has to decide whether he's following Christianity or is he a Parsi. Hmm. If that is the case, why is he allowed in the temples? Hmm. Why should he be allowed into the temples? Hmm. వానికి గుళ్ళలకు తీసుకొచ్చి బొట్లు పెడతారు ఎందుకు? Hmm. వాట్ ఆర్ వి డూయింగ్? వై షుడ్ వి బి అలౌయింగ్ హిమ్